తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వృశ్చిక రాశి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సుకలసునుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, ఆ తర్వాత భక్తులు, అభిమానులు అందరికీ కూడా 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహువు, పంచమ శని నడుస్తున్నాడండి, అష్టమ గురుడు నడుస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి వారి యొక్క సాటిస్ఫాక్షన్గా లేదు మీ లైఫ్లో. ఏమంటే అప్పులు మాత్రము బ్రహ్మాండంగా రావడము అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఇల్లులు కట్టేటటువంటి వాళ్ళు గతంలో మీరు ఎవరన్నా నాకు కొంచెం అప్పు ఇవ్వండి రా బాబు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నాను లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నానంటే ఒక్కడిచ్చేవాళ్ళు లేడు. అట్లాంటిది మీకు పుట్ల కింద జూన్ 2026 సంవత్సరం వరకు కూడా అందరూ అప్పులు ఇచ్చేయడం జరుగుతుంది. మీరు తీసుకోనంటే జేబుల్లో పెట్టేసి మరీ ఇచ్చేస్తారు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం మీరు చేసినటువంటి అప్పులు అవి తీర్చడానికి ఇంకా సమయం ఉంది. మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు గతంలో అటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ రాహు గ్రహ ప్రభావంగా కుటుంబంలో ఒక రకమైనటువంటి డిస్కషన్స్ మీరు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క డిస్కషన్స్ని మీరు తగ్గించుకోవాలి. అండ్ తల్లిదండ్రులతో పట్టుదలకి వెళ్ళడం, సలహాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయకూడదు. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు మీరు విని తీరాలి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా మీరు డల్ అయిపోతారు. చెడ్డవాళ్ళ యొక్క ట్రాప్లోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని తప్పు రూట్లో తీసుకెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు అట్రాక్ట్ అయిపోవడము ఇలాంటివి జరుగుతాయి. తర్వాత తెలుస్తుంది అనుకోండి. తెలిసిన తర్వాత క్షౌరమైన తర్వాత ఎవరానికి ఏమిటి ఉపయోగం? కాబట్టి ఈ రకంగా లెదర్ బిజినెస్లు అలాగే ఈ లెదర్ బిజినెస్లు, చెప్పులు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా రావడానికి అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క చేపల రోడ్డు మీద అమ్మేటటువంటి చేపల బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా చక్కగా 2 బిల్డింగ్ కడుతున్నారు. కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా సిగ్గుపడకుండా చేపలు అమ్మేటటువంటి వ్యాపారాలు కూడా కొంతమంది పెట్టుకోవచ్చు. టీ షాపులు పెట్టుకోవచ్చు, హోటల్స్ పెట్టుకోవచ్చు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత కనబడుతుంది. అలాగే మీ సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీ అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా డెవలప్ అయిన తర్వాత మీకు వారు మీ పట్ల కృతజ్ఞత ఉండకపోతే కనుక కృతజ్ఞంగా ప్రవర్తించారనేటటువంటి ఒక విధమైనటువంటి అభిప్రాయానికి మీరు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా నిశ్చలత్వం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. చంద్ర బలం లేదు వాళ్ళకి. అందువల్లనే వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు చెప్తే ఏదో అవసరం అవ్వాలి, పని అవ్వాలి అనేటటువంటి ధోరణితో వెళ్ళిపోయి అక్కడ పని చేయించుకొని అట్లా ఏవో చేసుకుంటూ ఉంటారు. కానీ పర్మనెంట్ సక్సెస్ అట్లాంటి వాళ్ళకి రాదు. ఎందువల్లనే కృత్రిమమైనటువంటి ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. కాబట్టి కఠినంగా ఉన్నా కూడా సరళత్వంగా ఉన్నటువంటి వాళ్ళ మనకి వాళ్ళకి సేవ చేసుకోవడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం ద్వారా బ్రహ్మాండంగా మనకి కలిసి వస్తుంది. ఇకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా వీరంతా కూడా నూతన వస్త్రాలంకరణాలు, నూతన ఆభరణాలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి.
కాబట్టి ఈ రాశి వారికి నేత్రాలకి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారందరూ కూడా మైన్స్‌లో కూడా వెళ్ళి ఎదురు తిరిగి ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేసి వైల్డ్ బిజినెస్ ఈ యొక్క ఏదైతే మనకి చక్కగా ఈ కోల్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్‌లున్నాయో ఐరన్ బిజినెస్‌లు ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు కనుక వచ్చినట్లయితే పబ్స్, రెస్టారెంట్లు పెట్టుకోండి. బ్రహ్మాండంగా మీకు సంపాదన అనేటటువంటిది పెరగడానికి అవకాశాలున్నాయి. అయితే ఈ గత సంవత్సరం కంటే కూడా పోల్చుకుంటే ఈ సంవత్సరం కొన్ని కష్టాలు తగ్గినాయి అని చెప్పాలి. ఇక గత సంవత్సరంలో వాళ్ళకి అన్నటువంటి ఆదాయానికంటే కూడా ఈ సంవత్సరంలో ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. ఇక 2 జూన్ 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి ఈ యొక్క మిథున రాశి నుంచి మనకి కర్కాటక రాశిలోకి రావడం కారణంగా 9వ ఇంట్లోకి మనకి ఈ గ్రహాలన్నీ రావడం ద్వారా బ్రహ్మాండంగా మీకు అన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ యొక్క గురు కేతువులు ఇద్దరు కలిసి ఉన్నారండి. మరి వీళ్ళు ఈ ఆ భాగ్యంలో ఉన్నటువంటి గురు కేతువుల గ్రహాల ప్రభావంగా తండ్రి తరపు ఆస్తులు అనేటటువంటివి రావడానికి అవకాశాలున్నాయి. అలాగే లాటరీలు ఇలాంటివన్నీ కూడా బిజినెస్‌లన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అద్భుతంగా అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అంతా చక్కగా రాయరు. పెర్ఫార్మెన్స్ ఏదో రకంగా నడపడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు. కాబట్టి రాహు జపం చేయండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి మరి చక్కగా ఈ యొక్క రాహుకి దుర్గాదేవికి చేసుకోవడం ద్వారా మీకు అందరికి కూడా బంధువులు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా ఈ యొక్క పూజ అయిన తర్వాత అన్నదానాలు ఇవన్నీ కూడా వాయినాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు కాబట్టి రాహువుకి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కానీ ఇది చేయడు. కాబట్టి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసుకుంటూ ఆ విధంగా రావి చెట్టు పారాయణ చేసుకున్నట్లయితే గురుదేవుడైనటువంటి దత్తుని యొక్క కృపా కటాక్షం వలన ఈ యొక్క రాశి వారికి చేసేటటువంటి క్రియలన్నీ కూడా దుష్క్రియలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇళ్లల్లోనే మీరు చక్కగా ఈ యొక్క రావి చెట్లు, మేడి చెట్లు అనేటటువంటి పెంచుకునేటటువంటి అవకాశాలుగా చిన్న చిన్న మొక్కలను పెట్టుకోవడం, అలాగే జాగ్రత్తగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాల్లో మనకి దుర్గా సప్తశతి యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఈ అమ్మవారిని ఈ శ్లోకంతో కానీ యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నిద్రారూపంలో ఉండేటటువంటిది ఆమె. మరి అటువంటి నిద్ర అనేటటువంటిది భయంకరంగా మీరు పోతూ ఉంటారు. నిద్ర లేమి అనేటటువంటిది కూడా ఉంటుంది. నిద్ర లేమి అనేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ రాశి వారికి మరి నిద్ర అనేటటువంటిది చాలా తక్కువగా ఉండడం, చాలా కష్టపడి మీరు చదవడము, మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే నూతన ఉద్యోగాలు అనేటటువంటివి దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలకి మీరు జాగ్రత్తగా అవతల వాళ్ళ దగ్గర మనం ఓడిపోతామేమో అనేటటువంటిది బాధతో మీరు వెళ్ళకూడదు. మీరు కంపీట్ చేయాలి. ప్రతి పోటీలో కూడా కంపీట్ చేయాలి. ఈ విధంగా బిల్డర్సు ల్యాండ్ ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చినటువంటి ధనం బ్యాచ్ అందరికీ కూడా ఎంతో కొంత ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం అనేటువంటిది రాజ్యపూజ్యం అనేటటువంటిది ప్రతి చోట కూడా మీకు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనము దుర్గాదమ్మ వారి యొక్క బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనము లేదా గాణగాపురం గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాణగాపురం యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము, అలాగే శ్రీ గురు చరిత్ర అనేటటువంటి పుస్తకం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మనకి ఈ రాశి వారికి అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ రాశి వారందరూ కూడా అమ్మవారికి కోడినివ్వనటువంటి ఈ యొక్క విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే యానిమల్ సాక్రిఫైస్ కానీ, బర్డ్ సాక్రిఫైస్ కానీ చేయకుండా ఆ అమ్మవారి యొక్క పూజ చేసుకుంటూ
ఓం దుర్గాయ నమః, ఓం శారదాయ నమః అంటూ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా షేర్స్ జోలికి వెళ్ళకండి. షేర్స్ మరి ట్రేడింగు ఇలాంటివన్నీ కూడా ఆడతారు. మీరు చెడిపోవడమే కాకుండా ఇతరులను కూడా చెడగొట్టాలని చెప్పి ఆడించడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే మీ పిల్లల కోసం మీరంతా కూడా ఫారెన్‌కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ ట్రైల్‌లో కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క అమ్మవారు దుర్గా సప్తశతి, అలాగే ఈ ఓం నమశ్చండికాయ అనేటువంటి మహామంత్రంతో చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక మీరు సంపాదించినట్లయితే మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలున్నాయి. అలాగే ఈ రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి, కొత్త కొత్తగా ఉండాలి, ఆలోచించాలనే సృజనాత్మకమైనటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది. శుభమస్తు.